ప్రవచన గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం నుండి చివరి వరకు మార్చి చదువుకుందాం. ప్రవచన గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం నుండి 21వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమ కలిగిన వేదన బట్టి తమ నాలుకలు ఖర్చుకుంటుండిరి. ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయినం. అవి సూచనలు చేయనట్టి దయముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోవు చేయవలని వారి ఎదుగు బయలువెళ్ళి ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైందని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. ప్రసిద్ధమైన మహాపట్నము 3 భాగములాయను. అనిజనుల పట్టణములు కూలిపోయాను. తన తీక్షణమైన ఉగ్రతైన మద్యం గల పాత్రను మహాబబులోనికి ఇవ్వాలని దాన్ని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసిరి. ఐదేసి మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడాను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. ప్రభు ఈ వాక్యభావం ద్వారా మనతో మాట్లాడి యోగ్యమైన ప్రభు వలలో పాల్పొందలాగిన మనల్ని సిద్ధపరచునుగాక. ప్రభు వలలో పాల్పొందే సమయంలో ప్రభుతో మనం సరి చేసుకుంటాం. ఏది మన జీవితంలో ప్రభు కొరతగా ఉందో దాన్ని బయలుపరిచినప్పుడు ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడిన వారమై ఒక నిరీక్షణతో, ఎందుకంటే మన ప్రభు రాబోతున్నాడు, అందునిమిత్తమే బల ఎదుకు వస్తున్నాం. నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ఆయన వచ్చే వరకు ప్రభు వలన మనం కలిగి ఉంటాం. కనుక నిశ్చయంగా ప్రభు రాబోతున్నాడు. ఆయన రాకడ గురికై సిద్ధపడే సంఘంగా ప్రభు యొక్క పోలికలో మార్చబడలాగిన ప్రభుతో సరైన సంబంధాన్ని ఈ భూమిలో మనం కలిగి ఉండేలాగిన మనకు అనుగ్రహించబడిన ఒక ఆత్మీయ సదుపాయమే ప్రభు బల్ల. కనుక గత కాలంలో ఈ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో మొదటి 9 వచనాల గురించి కొంచెం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది మహాశ్రమల కాలంలో జరిగే సంఘటన. యేసు ప్రభు ఆకాశ మండలం మీదకి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు సంఘంను తనతో పాటు తీసుకువెళ్ళిపోతాడు. 7 సంవత్సరములు భూమి మీద భయంకరమైన దినములు ఉంటాయి. దాన్ని ట్రిబులేషన్ పీరియడ్ అంటాడు. దాన్ని 2 భాగాలుగా చెప్తారు. మొదటి 3.5 సంవత్సరములు శ్రమల కాలము, ఆ తర్వాత రెండవ భాగం మిగిలిన 3.5 సంవత్సరములు మహాశ్రమల కాలం చెప్పబడుతుంది. అప్పుడు సంఘము ప్రభుత్వం ఉంటుంది. పరలోకంలో ఎంతో ఆనందం. మరి అక్కడ బహుమానాల పండుగ ఉంటుంది, వివాహ మహోత్సవం ఉంటుంది. అక్కడ అత్యానందం, వర్ణింపజాలని ఆనందం సంఘముదైతే భూమి మీద వర్ణింపజాలని శ్రమ, బాధ, వేదన, తెగులు జరిగే సంఘటనలు 7 సంవత్సరాలు జరుగుతాయి. మొదటిగా 7 ముద్రలు విప్పబడతాయి. ఆ తర్వాత 7 బూరలు ఊదబోతాయి. చివరిగా 7 పాత్రలు కుమ్మరించబడతాయి. దీంతో ముగించబడుతుంది. అందుకని ప్రభు ఒక చివరి పాత్ర, 7వ దూత తన పాత్రను ముగించే సందర్భంలో ప్రభు ఒక మాట చెప్తాడు. చదవండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి సమాప్తమైంది. ఇట్స్ డన్, ఇట్స్ ఫినిష్డ్. దేనికి ఇది సమాప్తమైంది? ఈ మహాశ్రమల కాలము ఈ ఉగ్రతతో ఇంకా సమాప్తం అవబోతుంది.
ప్రభు సమాప్తమైందని సిలువలో కూడా చివరిలో మాట చెప్పినాడు. యోహాను సువార్త 19:30 సమాప్తమైందని తన తల వంచి తన ఆత్మను యేసు ప్రభు అప్పగించాడు. అక్కడ సిలువ కార్యం, విమోచన కార్యము సమాప్తమైంది. ఒక పాపి రక్షించబడికి అవసరమైన క్రయమంతా చెల్లించిన ఆ కార్యం అక్కడ సమాప్తమైంది. ఇప్పుడు మహాశ్రమల కాలం అది ఈ తీర్పుతో సమాప్తము కాబడుతుంది. దీని తర్వాత యేసు ప్రభు సంఘంతో కూడా భూమి మీదకి రాబోతున్నాడు. భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. దాన్ని అర్మగెద్దెన్ అర్థం అని అంటారు. ఆ తర్వాత 1000 ఏళ్ళు యేసు ప్రభు భూమి మీద పరిపాలన చేయబోతున్నాడు. పరిపాలన తర్వాత మరొక యుద్ధం జరుగుతుంది. అదే ఫైనల్ వార్, గోగు మాగోగు యుద్ధం జరగబోతుంది. ఆ తర్వాత సంఘమును ప్రభు ఆయన నూతనమైన యెరూషలేము పట్టణంలో ఉంచబోతున్నాడు. చూడండి, దానికి ముందుగా జరిగే సంఘటన ప్రియులరా, మొదటి ఈ 7 పాత్రలు కూడా మనం గమనిస్తే దేవుని కోపంతో నిండిన పాత్రలు. ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. ముద్రలప్పుడు బోరలప్పుడు ఉన్న దానికంటే పాత్రలు కుమ్మరించబడినప్పుడు వచ్చిన డ్యామేజ్, వేదన, తెగులు చాలా సివియర్గా ఉంటుంది. ఎందుకంటే దేవుని కోపంతో నిండిన పాత్రలు ఒక్కొక్క దూత వచ్చి కుమ్మరిస్తూ ఉంటాడు. మొదటి పాత్ర భూమి మీద కుమ్మరించబడినప్పుడు బాధాకరమైన చెడ్డ పుండు పుడితే ఎంతో సఫర్ అవుతారు. రెండవ దూత పాత్రను కుమ్మరించినప్పుడు సముద్రం మీద కుమ్మరిస్తాడు. అప్పుడు సముద్రంలో ఉన్న జీవజంతువులన్నీ కూడా చనిపోతాయి. మూడవ దూత తన పాత్రను నదుల మీద, జలధారల మీద కుమ్మరిస్తే అవన్నీ కూడా రక్తం అవుతాయి. జలములకు బదులు రక్తం తాగవలసిన దౌర్భాగ్యం ఏర్పడుతుంది. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరిస్తే సూర్యుని యొక్క వేడిమి ఎక్కువైపోతే కాల్చుడికి దానికి అధికారం ఇవ్వబడుతుంది. మనుషులు వేడిమితో కాలిపోతారు. ఇప్పుడు 5వ దూత తన పాత్రను ఎవరిని టార్గెట్ చేస్తున్నారంటే చూడండి, 10వ వచనం, ప్రకటన 16:10. 5వ దూత తన పాత్రను క్రూరము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటిగా. క్రూరముఖం అంటే క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు. వీడి యొక్క సింహాసనం మీద 5వ దూత తన పాత్రను కుమ్మరిస్తున్నాడు. ఇంతవరకు వీడు ఎస్కేప్ అయ్యాడు. నాకేం జరగలేదులే, సముద్రం మీద పడింది, నదుల మీద పడింది, భూమి మీద పడింది, ఐఎమ్ సేఫ్ అనుకున్నాడు. కానీ దేవుడు వీడిని విడిచిపెట్టాడు. దేవుడు ఇప్పుడు డైరెక్ట్గా వీడి త్రోనే ప్రభు అటాక్ చేస్తున్నాడు. వాడి సింహాసనం మీద అటాక్ చేస్తున్నాడు ప్రభు. దూత తన ఉగ్రతను కుమ్మరిస్తుంటే తలకిందులైపోతాడు. అప్ సైడ్ డౌన్ జరుగుతుంది అక్కడ. ఇంతవరకు వాడు అనుకున్నాడు నాకు తిరుగులేదే, ప్రపంచాన్ని తేలుతున్నాడు. అప్పుడు నాకు సముడేవుళ్ళే అనుకున్నాడు, నాకు విరోధేవుళ్ళే అనుకున్నాడు. గర్విష్టి. అలాంటి వాడిని ప్రభు తలకిందులు చేయబోతున్నాడు. సూటిగా వాడి సింహాసనం మీదే తన ఉగ్రతను ప్రభు కుమ్మరించబోతున్నాడు. గర్విష్ఠిని ప్రభు అణగదొక్కుతాడు. దీనుడికి ప్రభు కృపనిస్తాడు, కానీ అతిశయ పనుల అహంకారాల దేవుడు తొక్కేస్తాడు. వీడు మహాగర్విష్ఠి. ఎంత గర్విష్ఠి అంటే దేవుని స్థానం తీసుకునే దానికి ప్రయత్నించాడు. ఫస్ట్ 3.5 yearsలో వాడు పొలిటికల్గా రూల్ చేస్తాడు. సెకండ్ పార్ట్ వచ్చేటప్పుడు గ్రేట్ ట్రిబ్యులేషన్లో వాడు ఎంత నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలిచినప్పుడు చూడండి, ఒక మాట చూపిస్తాను రండి. 2వ దశలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, దశలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దాన్నంతటిని ఎదిరించచ్చు, దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనచ్చు, తాను దేవుడినని తన కనపరుచుకొనచ్చు, దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనాను ఎవడునో మిమ్మను మోసపరచ నీకుడి. దేవుడు అని చెప్పుకుంటాడు, దేవునిగా పూజింపబడతాడు. యెహోవా నేనే, ఇదే నా నామము, నాకు రావాల్సిన మహిమను విగ్రహములకు, నాకు రావాల్సిన స్తోత్రం విగ్రహములకు చెందనివని ప్రభు అన్నాడు. వీడేం చేస్తున్నాడు అండి? దేవుని మహిమ దొంగిలిస్తున్నాడు, దేవుని స్నానం చేసుకుంటున్నాడు, దేవుని వల్ల పూజింపబడుతున్నాడు. ప్రభు ఎందుకు స్పేర్ చేస్తాడండి? పాత నిబంధన గ్రంథంలో ఒక గర్విష్ఠుడు ఫరో ఇశ్రాయేలును బంధించాడు, చులకనగా పురుగులా చూసేవాడు. ఎంత తీవ్రంగా ప్రభును అంటాడు. నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనంలో, ఇశ్రాయేలు పోలిచుడుకు యెహోవా ఎవడు? అంత గర్వమా నీకు?
యెహోవా ఎవడని గర్వించిన వాడిని ప్రభు వాళ్ళ పాదాల దగ్గర తీసుకొచ్చాడు. నిర్గమకాండం 9వ అధ్యాయం 27వ వచనంలో వెళ్ళి బ్రతిమలాడతాడు. వారు దిగి వచ్చాడు, సింహాసనం దిగాడు, మోషాహారం దగ్గర వచ్చాడు. ఈ మాట అంటున్నాడు, నేను పాపం చేస్తున్నాను, యెహోవా న్యాయవంతుడు, ఇప్పుడు నా కోసము ప్రార్థన చేయమని బ్రతిమాలుకుంటున్నాడు. ఆ తర్వాత నిర్గమకాండం 12వ అధ్యాయం 30-31 వచనాలు చూస్తే ఆ రాత్రి వాళ్ళ ఇంట్లో ఐగుప్తులో ప్రతి ఇంట్లో తొలిచూలు సంతానం చనిపోతే ఘోష కొడితే ఆ రాత్రే మార్నింగ్ కూడా వచ్చారు. ఆ రాత్రికి రాత్రే పరిగెత్తుకుంటూ వచ్చారు వీళ్ళు. మోషాహారం దగ్గరికి వచ్చి బ్రతిమలాడుతున్నారు, దయచేసి మీరు మీ కుటుంబము ఐగుప్తులో నుండి బయలువెళ్ళి మీ దేవుని సేవించుడి, మీ మందలను కూడా మీరు తీసుకువెళ్ళండి, దయచేసి వెళ్ళిపోండి. ఇలాంటి వాడిని ప్రభు స్పేర్ చేయలేదు. నిర్గమకాండం 14వ అధ్యాయం 28వ వచనంలో ఫరో యొక్క సర్వసేనను ప్రభు ఎర్ర సముద్రంలో ముంచివేస్తాడు, వాళ్ళు ఒక్కడు కూడా మిగిలి ఉండలేదు. కాబట్టి యెహోవా ఎవడన్నా వాడిని ప్రభు ఎట్లా చేస్తాడు చూడండి. వీడు కూడా అంటే అంత్య దినాల్లో క్రీస్తు విరోధి, వాడు లోకాన్ని శాసిస్తూ దేవుని స్థానం తీసుకుంటే లోకాన్ని పాడు చేస్తూ, అలాంటి వాడి సింహాసనం మీద ఇప్పుడు పాత్ర కుమ్మరించబడింది. ఏమైందండి? పాత్ర కుమ్మరించబడినప్పుడు ఏమైంది చూడండి. 10వ వచనం, 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమ కలిగిన వేదన బట్టి తమ నాలుకలు ఖర్చుకొనిచుండిరి. చీకటి కమ్మింది. ఎక్కడ? రాజ్యం మీద చీకటి కమ్మింది. ఈ రాజ్యము లోకరాజ్యం అంతా, ఒక ప్రాంతం కాదు. ఇలాంటి తెగిలే ఐగుప్తు దాస్యం నుండి ఇశ్రాయేలు ప్రభు బయటకు తెచ్చేటప్పుడు చీకటి కమ్మాడు. 9వ తెగులు అది లిమిటెడ్ పర్వ్యూ. అప్పుడు 3 రోజులే చదవం, లేకపోతే నిర్గమకాండం 10వ అధ్యాయం, నిర్గమకాండము 10వ అధ్యాయం 21వ వచనం, అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చేయి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మనను. మోషే ఆకాశం వైపు తన చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమైన 3 దినములు ఒక్కనొక్కడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటు నుండి లేవలేకపోయినాను. అయినను ఇశ్రాయేలుకి అందరికీ వారి నివాసంలో వెలుగుండెను. ఎవడును తానున్న చోట్ల నుండి లేవలేకపోయాడు 3 days. ఎందుకంటే చిమ్మ చీకటి, తడుగులాడంత చీకటి. అది చాలా తక్కువ అండి దీన్ని కంపేర్ చేసుకుంటే. అది 3 days. అది కూడా ఐగుప్తులో ఒక పార్టే. మళ్ళీ ఇజ్రాయెల్ ప్లేస్లో వాళ్ళకి వెలుగుంది. వీళ్ళు మాత్రం 3 days చాలా సఫర్ అయ్యారు. ఇక్కడ రాజ్యం అంతటి మీద, అంటే ప్రపంచమంత మీద చీకటి వస్తుంది. ఇది తీవ్రమైన చీకటి, భయంకరమైన చీకటి. చీకట్లో ఏం పని చేయదు. ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అయిపోతాయి అన్నీ కూడా. సిస్టమ్స్ బంద్ చేయవు, మొబైల్స్ బంద్ చేయవు, బ్యాంకింగ్ బంద్ చేయదు, ట్రాన్సాక్షన్ జరగవు, ఆఫీసెస్ వర్క్ చేయవు, ఎక్కడికక్కడ నిలిచిపోతాయి, ట్రాఫిక్ ఉండదు, వెహికల్స్ వెళ్ళలేవు. చీకట్లు ఎక్కడ నడవలేడు, ఎక్కడుందో వాష్రూమ్ ఎక్కడో తెలియదు, ఎక్కడ లేచి ఎక్కడ అడిగేస్తే ఏమవుతుందో తెలియదు. గట్టిగా చీకటి. ఎందుకు దేవుడు ఇస్తున్నాడు చీకటిని? మనుషుడు చీకటిని కోరాడు, మనుషుడు చీకటిని ప్రేమించాడు. ప్రేమించావు కదా, కోరావు కదా, వెంబడించావు కదా, ఇదిగో చీకట్లో శ్రమపడని ప్రభు చదవండి యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. చూడండి, 2 ఆప్షన్స్ ప్రభు ఇచ్చాడు. వెలుగుంచాడు, చీకటించాడు. మానవుడు దేన్ని ప్రేమించాలా? వెలుగుని ప్రేమించాలా? అయితే దేన్ని ప్రేమించాడు? దేనిని ద్వేషించాలి? చీకటిని ద్వేషించాలి. అయితే దేన్ని ద్వేషిస్తున్నాడు?
వెలుగును ద్వేషిస్తున్నాడు. ఇది మానవుడు చేసిన తప్పు. పాపాన్ని ప్రేమిస్తున్నాడు, చీకటిని పోలిన అతిక్రమాన్ని ప్రేమిస్తున్నాడు, వెలుగును ద్వేషిస్తున్నాడు, వెలుగును ఎదుగురాడు. కాబట్టి నీకు దిక్కు చీకటే, చీకట్లోనే కూర్చోవాలా, చీకట్లోనే తడులాడాలా. 5వ దూత తన పాత్రను వాడి సింహాసనం మీద కుమ్మరిస్తే లోకమంతా చీకటే, వెలుగు లేదు. చీకట్లో ఉండే నష్టం ఏంటండి? దయచేసి చదవండి మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనం చదవండి. అక్కడ ఏడ్పును పండ్లు కురుగుడు. చీకట్లో ఉండేది ఏడ్పు. పండ్లు ఎందుకు కొరుకుతారండి? ఎప్పుడు పండ్లు కొరుకుతారు? ఎప్పుడైనా పండ్లు కొరికిన సందర్భాలు వస్తాయా? ఎప్పుడు? సాధారణంగా 2 సందర్భాల్లో పళ్ళు కొరుకుతారు. ఎప్పుడు? బాగా కోపం వస్తే పళ్ళు కొరుకుతారు, తర్వాత బాగా బాధ ఇచ్చి తట్టుకోలేకపోతుంటే పళ్ళు కొరుకుతాడు. అంటే ఇక్కడ ఏముంది? వీళ్ళకి ఏడ్పు ఉంది, బాధ ఉంది, కోపం, చీకటి అనుభవాలు. ఇలాంటి ఏడుపు, బాధ వీళ్ళందుకనే 4 కలుసుకొని చుండ్రని చదివా మనం 10వ వచనంలో. దిక్కులేక, నిస్సహాయలే, ఏం చేయలేక, ఎక్కడికి కదలేక, ఏడ్పు, దుఃఖము, వేదన. ఓ సహోదరి సహోదరుడా, చీకటిని ప్రేమిస్తున్నావేమో, వెలుగును ద్వేషిస్తున్నావేమో, జాగ్రత్త. ఇలాంటి సిచ్యుయేషన్ ఎదుర్కోవాలి. దేవుని వాక్యం స్పష్టంగా హెచ్చరిస్తుంది. దీంట్లో రాజీ పడనక్కర్లేదు. తగ్గాల్సింది నువ్వే, రాజీ పడాల్సింది నువ్వే, దేవునితో సమాధానం పంచుకోవాల్సింది నువ్వే. ప్రభు నేను ఎంతో ప్రేమిస్తున్నాడు, నీకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు, కృపాకాలంలో ఉన్నావు, ప్రభు అందుబాటులో నీకు ఉన్నాడు. నిర్లక్ష్యం చేస్తే యూ విల్ హ్యావ్ టు ఫేస్ దిస్ సిచ్యుయేషన్. ప్రభు ప్రేమలవాడు, మానవుడు చీకట్లో ఉన్నాడు, కానీ ఆయన వచ్చాడు. పాట పాడుతాగా అంధకార లోకమునకు వెలుగునివ్వ ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చినప్పుడు వారు ఎటువంటి వెలుగుని చూసినారు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో, చీకట్లో కూర్చున్న వారు గొప్ప వెలుగు, నిజమే, పరలోకపు వెలుగు ప్రభు తీసుకొచ్చాడు. వెలుగైన ప్రభు గొప్ప వెలుగును తీసుకొచ్చాడు. యేసు ప్రభు పిలిపించినాడు కదా, యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగిను. జీవపు వెలుగు ప్రభు ఇచ్చేదానికి ఇష్టపడుతున్నాడు. ఆయనలో జీవముండును, ఆ జీవము మనుషులకు వెలుగే ఉండను. కాబట్టి చీకట్లో ఉన్న వారి ప్రభు ఇచ్చిన పిలుపు ఏంటి? అయితే చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన వెలుగు, గొప్ప వెలుగు, జీవపు వెలుగు. ఆ వెలుగులో జనములు సంచరిస్తారు. ఆయన పట్టణం సిద్ధపరుస్తున్నాడు. ఆ పట్టణంలో ప్రకాశించుటకు చంద్రుడైనను సూర్యుడైనను అక్కర్లేదు, గొర్రెపిల్లయే దానికి నీపు, జనములు దాని వెలుగునందు. అలాంటి రమ్యమైన పాడతాం కదా, ప్రకాశమైన ఆశ్చర్యమైన దేశం ప్రభు ఉచితంగా ప్రేమతో ప్రాణమిచ్చి మనకిస్తూ ఉంటే ఆ వెలుగుని ఇష్టపట్టలేదు, వెలుగు యొద్దకు రావట్లేదు. చీకటినే ప్రేమిస్తున్నారు, చీకటి కార్యాలే, చీకటి బ్రతికే, చీకటిలోని కొనసాగితే ఏడ్పు ఉంది, పళ్ళు కొరుకుతూ ఉంది. నీ గమ్యం ఏదై ఉంది సోదరి సోదరుడు. ఈ మధ్యాహ్నం ఇప్పుడే కానీ ప్రభు నిన్ను పిలిస్తే, నీది చీకటి రాజ్యమా వెలుగు రాజ్యమా? వెలుగులో ప్రభుత్వం ఆ పరలోకంలో ఆ వెలుగునందు సంచరించే పరిస్థితి, అనిశ్చిత నిరీక్షణ కలిగినావా? ఆ శుభప్రదమైన నిరీక్షణ నీదిగా ఉందా? లేకపోతే చీకటిలో నిత్యత్వం అంతా, చీకటి రాజ్యంలో, చీకటి బ్రతుకులు, దుఃఖము, ఏడ్పు, వేదన, పళ్ళు పడబడ కొరిగే ఆ వేదన నువ్వు ఎదుర్కోవాల్సిందే. ప్రభు నేను ప్రేమిస్తున్నాడు. చూడండి, ఇప్పుడు 5వ దూత పాతను తను కుమ్మరించినప్పుడు జరిగిన సంఘటన ఇది. చూడండి, 6వ దూత ఏం చేస్తుంది? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అనే మహానది మీద కుమ్మరింపగా, తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాయి. 6వ దూత పాత్రను కుమ్మరించినప్పుడు జరిగిన సంఘటన ఇది. అక్కడ ఒక నది ఉంది, దాని పేరు యూఫ్రటీస్. ఏమైంది? ఆ యూఫ్రటీస్ నది ఒక్కసారిగా నీళ్లు ఎండిపోయాను. అది చాలా ఆశ్చర్యం కదండి. నది ఎండిపోవటం అంటే చాలా, ఇప్పుడు మీరు వైజాగ్ నుండి చెన్నై వెళ్తే మీరు మధ్యలో 3 నదులు ఎదుర్కొంటారు.
ట్రైన్లో ఏమి నది వస్తాయి మీకు? గోదావరి వస్తుంది, కృష్ణ వస్తుంది, పెన్నా అనేది వస్తుంది. మిడ్ సమ్మర్లో మహా అయితే పెన్నాలో అంతా నీళ్లు కనబడకపోవచ్చు, కృష్ణలో కొంచెం కనబడతాయి, పూర్తిగా ఎండిపోవు. గోదావరిలో ఎప్పుడు కూడా నీళ్ళు కనబడుతూనే ఉంటాయి. ఇది మామూలు నది కాదు, మహానది. ప్రపంచంలో పెద్ద నదుల్లో ఇదొక నది, యూఫ్రటీస్ నది. స్పాట్లు ఏమైపోయింది? ఎండిపోయింది. ప్రభు అట్లా ఎండిపోచేయగలడా? అలాంటి సందర్భాలు ఉన్నాయి బైబిల్లో, ఉన్నాయి. అప్పటికప్పుడే ఎర్ర సముద్రంలో ప్రభు ఏం చేశాడు? ఒక్కసారిగా పాయలు చేస్తే 6 నేల మీద నడిచారు. యోర్దాను విషయం కూడా ప్రభు అంతే చేశాడు కదా. ఇశ్రాయేలీలు అన్ని లక్షలాది మంది కాల్బలము, వాళ్ళు వెళ్ళాలా, ఎరుకోకి వెళ్ళాలంటే యోర్దాను అడ్డంగా ఉంది. ఆ యోర్దాను కోతకాలం, అది కూడా ధాటిగా ప్రవహిస్తుంది. వీళ్ళు ఉన్న ప్లేస్కి వచ్చేటప్పుడు అది పైనుండి వస్తుంది. ప్రభు ఏం చేశాడు? దాన్ని పైనుండి వచ్చే యోర్దాన్ అనేది అక్కడే ఆపేశాడు. నీళ్ళు గట్టి ఇప్పుడు అంత లక్షల మంది యోర్దాన్ అనేది దాటాలి, ఎంత టైం పడుతుందండి? వీబీఎస్కి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మనం పిల్లల్ని తీసుకెళ్తాం, ఒక రోడ్డు దాటించడానికి ఎంత టైం పడుతుంది? లక్షలాది మంది, ఎన్ని గంటలు పట్టిందో, ఎన్ని రోజులు పట్టిందో, వారందరూ కూడా పిల్ల జల్లలతో యోర్దాన్ అది క్రాస్ చేసే వరకు ఏం చేశాడు ప్రభు? ఆపేశాడు. 6 నేల మీద నడిచాడు. ఇక్కడ ఒక ఉద్దేశంతో ప్రభు కార్యం చేస్తున్నాడు. 6వ దూత పాత్రను కుమ్మరించినప్పుడు యూఫ్రటీస్ నది, ఎందుకంటే రేపు యుద్ధం కొరకే రాజులంతా అక్కడికి వెళ్ళాలంటే అక్కడ అది ఎండిపోవాలి. అందుకని రాజులందరూ కూడా ప్రభుత్వ యుద్ధం చేయడానికి రాబోతారు, వారందరూ ఓడిపోతారు. అంతకొరకై ప్రభు దాన్ని ఆరిపోచేస్తాడు. అద్భుత కార్యాలు చేయగలిగే దేవుడు, లేనిది ఉన్నట్లుగా చేయగలడు, ఉన్నదాన్ని లేని. ఒక్కసారిగా అప్పటి వరకు యూఫ్రటీస్ నది ఎంతో సమృద్ధిగా ప్రవహిస్తుంది. పాత్ర కుమ్మరించబడిందో లేదా, ఏమైనా నీళ్ళు ఎండిన స్థలంగా మార్చబడింది. ఇప్పుడు ఒక సంఘటన జరుగుతుంది, చదవండి. ప్రవచన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆ గడ్డ సర్పము నోటి నుండి, క్రూరమృగం నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెళ్ళగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటున్న రాజులను పోవచేయాలని వారి ఎదుగు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్మేగెదోను చోటుకు వారిని పోగజేస్తున్నా. ఇప్పుడు ఏం జరిగింది? వెంటనే సైమల్టేనియస్గా 3 అపవిత్రాత్మలు బయటకు వస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి? 3 నుంచి. గడ్డ సర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త. ఇది నకిలీ త్రిత్వము. అపవాది మోసగాడు. ప్రభు ఎట్లా ఉంటాడు? వాడు కూడా చేయాలని ప్రయత్నిస్తాడు. త్రియేక దేవుడు, తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా ఉన్నాడు? వీడు కూడా గడ సర్పము, వాడు సాతానుడు. క్రూరముఖం అంటే క్రీస్తు విరోధి, 3వాడు అబద్ధ ప్రవక్త. వీళ్ళ నోట్ల నుండి ఏమొచ్చినాయండి? ఎలాగున్నాయి? అవి కప్పల్లాగున్నాయి, కానీ అవి దయ్యములు, ఆత్మలే. ఇవి ఏం చేస్తే దయ్యముల ఆత్మలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఆ రోజుల్లో మోసం చేస్తున్నాయి. ఎట్లా మోసం చేస్తున్నాయి? సూచనలు చేయడం ద్వారా కదా. ఇవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. చాలామంది సూచనలకు పడిపోతారు, మోసపోతారు, అద్భుతాలకు మోసపోతారు. కొన్ని స్వస్థత కార్యాలు జరగవచ్చు, కొన్ని సూచనలు జరగవచ్చు. అంత మాత్రాన దేవుని ఆత్మ కార్యం అని భ్రమపడకూడదు. దయ్యములు కూడా ప్రభు ఆ శక్తిని ఇచ్చినాడు, అవి కూడా చేయగలవు. ఈ సూచనలను బట్టి ఎంత భయంకరం అండి. ప్రతి మానవుడు మోసపోతాడు ఆ దినాల్లో. ఎవరిని మోసం చేయగలిగినాయండి ఇవి? చూడండి కింద 14వ వచనం. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటున్న రాజులను పోగు చేయవలనని వాని ఎదుగు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్మేగెదోను చోటుకు వారిని. ఎవరిని టార్గెట్ చేశారు? అవి ఎంతమంది రాజులను? లోకంలో ఉన్న రాజులందరినీ ఏం చేయగలిగినాయి? మోసం చేయగలిగినాయి. దయ్యముల ఆత్మలు సూచనలు చేసి, అంటే వాళ్ళు కన్విన్స్ చేసినాయి. వాళ్ళు పడిపోయారు, మోసపోయారు, నిజమే అనుకున్నారు, వీడికి లోబడ్డారు. గమనించండి, రాజులే మోసపోతే, రాజులే బోల్తా పడితే సామాన్యుల పరిస్థితి ఏంటి? తప్పనిసరిగా వాళ్ళు కూడా మోసపోతారు. అంటే ఏం చేస్తాయి ఇవి? సోదరుడా సోదరి, భయంకరమైన అపవిత్రాత్మ కార్యాలు జరిగే సందర్భాలు. ఈ దినాల్లో కంట్రోల్ ఉంది.
ఈ దినాల సంఘము ప్రార్థన బట్టి దయాలు పనిచేయలేకపోతున్నాయి. ప్రార్థన ఆటంకం చేస్తుంది. సంఘ ప్రార్థన, దేవుని బిడ్డల ప్రార్థన శక్తి ముందు దయ్యముల యొక్క శక్తి తగ్గిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యాలను కంట్రోల్లో పెడుతున్నాడు. రేపు ఆ కంట్రోల్ ఉండదు. సంఘం వెళ్ళిపోద్ది భూమి మీద. ప్రార్థించే దేవుని బిడ్డలు ఉండరు. అలాంటప్పుడు విచ్చలవిడిగా అపిత్రాత్మలు లోకంలో పనిచేస్తాయి, మోసం చేస్తాయి, తీవ్రంగా బోల్తా కొట్టిస్తాయి. సహోదరి సహోదరుడా, అలాంటి దినాలు రాబోతున్నాయి. దయ్యముల ఆత్మలు పనిచేసే భయంకరమైన దినాలు త్వరగా రాబోతున్నాయి. ఇంకా నువ్వు చీకటిని ప్రేమిస్తున్నావేమో, చీకట్లో కలుతున్నావేమో, బ్రతుకు చీకట్లో ఉందేమో, జీవ వెలుగైన ప్రవేశకు ఎందుకు రా, పాప క్షమాపణ తీసుకో, నిత్యమైన రక్షణ కొరికే ప్రభు నీ హృదయాన్ని అప్పగించుకో. ఎంత మోసం అండి. యేసు ప్రభు 2 కొండల మీద ప్రసంగం చేసినాడు మత్తయి సువార్తలో. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం చేసినాడు. ఒక క్రైస్తవుడి లోకంలో ఎట్లా జీవించాలో మాదిరికరమైన క్రైస్తవ జీవితానికి అనుకూలమైన మాటలు అక్కడ చెప్పినాడు. చివరిలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒలీవల కొండ మీద ఆయన ప్రసంగం చేసినాడు. శిష్యులు 2 ప్రశ్నలు అడిగారు. ఏమన్నారు? నీ రాకడ ఎప్పుడు జరుగును, రెండవది నీ రాకడకు యుగ సమాప్తికు సూచనలు. 2 ప్రశ్నలకు ప్రభు దానికి డీటెయిల్ ఆన్సర్ ఇస్తాడు. 24వ అధ్యాయం 25వ అధ్యాయంలో ప్రభు చక్కగా ఎట్లా జరుగుతాయి అవన్నీ కూడా డీటెయిల్డ్గా ప్రభు ఇస్తాడు. మొట్టమొదటిగా ప్రభు ఏం చెప్పినాడంటే 24వ అధ్యాయం 4వ వచనం, ఎవడును మిమ్మను మోసపరచకుండా, మోసపరిచేవాడు అపవాది. ఫస్ట్ది మీరు జాగ్రత్త, మీరు మోసపోతారు. మిమ్మల్ని తేలిగ్గా బోల్తా కొట్టేస్తాడు వాడు. జాగ్రత్త, మోసపోవద్దు. చూడండి ఎంత మోసం అండి, ఎంత మోసము. మొదటి ముద్ర విప్పినప్పుడు ఏం కలిగిందండి? 6వ అధ్యాయం, ప్రకటన 6వ అధ్యాయము. ఒకడే ఏ గుర్రం మీద ఎక్కాడు? తెల్లని గుర్రం. తెలుపు అంటే మనం ఏం చేస్తాం? మందని. తెల్లని గుర్రం ఎక్కాడు. వాడికి ఏముంది? వాడికి మీకు కిరీటం ఉంది. కిరీటం అంటే అంత మంది అనుకుంటాం. తర్వాత వాడు ఎట్లా వెళ్తున్నాడు? జయించడం అంటే మన వాళ్ళు అనుకుంటాం. తెల్లని గుర్రము, కిరీటము జయించచ్చు. వాడు మోసగాడు. వాడి చేతిలో ఏముంది? విల్లుంది, కానీ ఏం లేదు, బాణం లేదు. బాణం లేకపోతే విల్లేంటి? మోసం అండి, మోసం. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. భూలోకంలో ప్రతి రాజు మోసపోయాడు. రాజులంటే సామాన్యులు కాదు, వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంటుంది, అనుభవం ఉంటుంది. అయినా కూడా రాజులంతా మోసపోయారు. ఎందుకు అబద్ధాన్ని నమ్మారు? ఎందుకు? సత్యము వారికి ప్రకటించబడినప్పుడు, సువార్త వారి మధ్య తీసుకొచ్చినప్పుడు, సువార్తను పెడజవి పెడితే, సత్యవాక్యానికి లోబడకపోతే ప్రభు ఏం చేస్తాడంటే, ఆనాడు చీకటిని కోరుకున్నారుగా, చీకటే మీకు దిక్కు అన్నట్టుగా సత్యాన్ని, సువార్తను పక్కన పెడితే మరి నమ్ము. ఏం చేస్తావు? మోసాన్ని నమ్ము, అబద్ధాన్ని నమ్ము. ఆ పని ప్రభు చేయబోతున్నాడు. చదవండి 2వ దశలోనికెళ్ళి రాసిన పత్రిక, 2వ అధ్యాయం. దశలోనికెళ్ళి రాసిన 2వ పత్రిక, 2వ అధ్యాయము 11-12 వచనాలు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు, మోసం చే శక్తిని దేవుడు వారికి ఏం నమ్మునట్లు? అబద్ధమును నమ్మునట్లు ప్రభు పంపిస్తున్నాడు. మీరు సువార్త నమ్మరు, జీవముల వాక్యాన్ని నమ్మరు, సత్యవాక్యం మీకు ప్రకటించబడితే నమ్మరు. ఇక నమ్మండి, అట్లయితే అబద్ధాన్ని నమ్మండి, ఆ మోసాన్ని నమ్మండి, వాడిని నమ్మండి, వాడే మీకు సరైన వాడు. ప్రియ సోదరి సోదరుడు, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని వాక్యాన్ని విశ్వసిస్తున్నావా? సువార్తకు లోబడుతున్నావా? వెలుగును ప్రేమిస్తున్నావా? లేకపోతే ఒకనాడు మోసమే దిక్కువద్దేమో, అబద్ధమే దిక్కువద్దేమో, చీకటే దిక్కువద్దేమో, ఏడ్పు, పళ్ళు కొరుగుట, వేదన, కదలలేవు, మెదలలేవు, ఏం చేయలేవు. ఎందుకు అంత బ్రతుకు అవసరమా? ప్రేమించి ప్రభుని కృపాకాలంలో ఉంచినాడు. ప్రభు మళ్ళు వెలుగును ప్రేమించేదానికి నేర్చుకో, సత్యమును గౌరవించేదానికి, విశ్వసించేదానికి ముందుకు రా. ప్రభుని కృపిస్తాడు. ఇప్పుడు చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. వాడు ఇప్పుడు ఒక స్థలానికి తీసుకొస్తున్నాడు. చదవండి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ భాషలో హారిమేగద్దోను అనే చోటుకు వారిని పోజేస్తున్నాం.
ఇక్కడ యుద్ధం జరుగుతుంది. భూరాజులందరినీ కూడా అక్కడ తీసుకొస్తాడు. వీరందరినీ తీసుకోవడానికి అనుకూలంగా ప్రభు ఏం చేశాడంటే మొదటిగానే అక్కడ స్థలం ఏర్పరిచాడు. ఆ నదిని, యూఫ్రటీస్ నదిని ఎండిపోచేయడం ద్వారా. ఈ హర్మగెద్దోను యుద్ధము ప్రాచీన గ్రంథాలు 3 సందర్భాల్లో ప్రస్తావించబడింది. అయితే ఒక్కటే సమయం లేదు కాబట్టి ఏం జరుగుతుందంటే ఒకటి జ్ఞాపకం చేసుకుందాం రండి. 19వ అధ్యాయం ప్రాచీన గ్రంథం 19వ అధ్యాయము 19 నుండి 21 వరకు కలిసి చదువుకుందామని. ఏం జరుగుతుందో ఆ యుద్ధంలో రిజల్ట్ ప్రభు ఎట్లా తీసుకురాబోతున్నాడు. ప్రాచీన గ్రంథము 19వ అధ్యాయము 19 నుండి 21 వరకు కలిసి చదువుకుందాం. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధం చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడిండగా చూచి తిని, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండంలో ప్రాణంతోనే వేయబడిరి. కడమవారు గుర్రం మీద కూర్చున్న వారి నోటి నుండి వచ్చిన ఖడ్గం చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులని కడుపారా. హర్మగెద్దోన్ యుద్ధంలో జరిగే రిజల్ట్ ఇది. ప్రభు ఇద్దరిని వీడి నాయకత్వంలో వస్తాడు. క్రీస్తు విరోధ నాయకత్వంలో భూరాజులందరూ ప్రభు మీద పోరాటం చేయడానికి వస్తారు. ప్రభు వాళ్ళిద్దరిని పట్టుకుంటున్నాడు. ప్రాణాలతోనే వారిద్దరిని అగ్నిగుండంలో పడేస్తారు. మిగిలిన రాజులందరినీ కూడా ప్రభు చంపేస్తాడు. పక్షులు వారి మాంసాన్ని తినబోతున్నాయి. ఇది జరిగే సంఘటన. 6వ దూత తన పాతను కుమరించబడినప్పుడు యూఫ్రటీస్ నది ఎండిపోయింది. అపవిత్రాత్మలు బయటకు వచ్చి లోకాన్ని మోసం చేసినాయి. హర్మగెద్దోను యుద్ధంలో జరిగిన ఫలితం ఇది. చివరి పాత్ర, చివరి దూత ఏం చేశాడు చూడండి. ప్రాచీన గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైందని చెప్పుచున్నకు గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపము కలిగెను. మనుషులు భూమి మీద పుట్టింది మొదలుకొని అతి మహాభూకంపం కలగలేదు. అది ఎంత గొప్పది. 7వ పాత్ర, చివరి ఇది దీంతో అయిపోతుంది. సంఘం ప్రభుతో పాటు భూమి మీదకి రాబోతుంది. ఈ పాత్ర 7వ దూత కుమ్మరించినప్పుడు 2 సంఘటనలు జరుగుతాయండి. ఒకటి ఏంటంటే మొట్టమొదటిగా భూకంపం వస్తుంది. అది పెద్ద భూకంపం అంట. అటువంటి భూకంపము భూమి పుట్టినది మొదలుకొని ఇప్పుడు చాలా భూకంపాలు జరుగుతున్నాయి. రిచర్ స్కేల్లో చాలా తక్కువ. అసలు ఇప్పుడు చూస్తే దీనికి ఈ భూకంపము అలాంటిది కాదు, ఎంతో ఉండొచ్చు. దానివల్ల ఏమేమి డ్యామేజ్ అయినా చూడండి. ఈ భూకంపం మొదలుకొని 19 వచనం. ప్రసిద్ధమైన మహాపట్నము 3 భాగములయ్యను, అనుజనుల పట్టణములు కూలిపోయాను. తర్వాత 20వ వచనం. ప్రతి ద్వీపము పారిపోయిను, పర్వతములు కనబడకపోయి. ఇది జరిగింది. అంటే మటాష్ అయిపోయింది. మొత్తం కూడా నేలమట్టం అయిపోయింది. అన్నీ కూడా కూలిపోయినాయండి. పట్టణాలు కూలిపోయినాయి, ద్వీపంలో లేవు. తర్వాత పర్వతములు ఏమైనాయంట కనబడలేదు. కింద ఫుట్ నోట్లో అదృశ్యం. పర్వతం ఎట్లా అదృశ్యం అవుతుందండి? పర్వతం అదృశ్యమైందంటే అర్థం ఏమిటి? ఎట్లా అవుతుంది పర్వతము? భూకంపం వచ్చినప్పుడు ఏమవుతుంది? భూమి అప్పుడు పర్వతం ఏమైంది? లోపలికి వెళ్ళిపోయింది. పర్వతాలు కనబడలేదు. హిమాలయస్ కనబడవేమో. వైజాగ్లో ఎన్నో పర్వతాలు ఉన్నాయి, కనబడవేమో. పర్వతములు కనబడలేదు, ద్వీపములు కనబడలేదు. పట్టణములన్నీ కూడా చిన్న భిన్నమైనవి. భూకంపం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొక సంఘటన జరుగుతుంది. వడగండ్ల వాన వస్తుంది. వడగండ్లు పడతాయి. ఎట్లాంటి వడగండ్లు పడతాయంట? 21వ వచనం. 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడాను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించారు. వడగండ్లు పడుతున్నాయి. ఈ దినాల్లో కూడా వడగండ్ల వర్షం పడుతుంది. గమనించండి, ఎంత సైజు ఉంటుందండి పడే వడగండ్లు ఈ దినాల్లో. చిన్న చిన్న వడగండ్లు, గోలికాయలు లాంటి వాళ్ళు, అంతే కదా. అప్పుడు పడే వడగండ్లు సైజు ఇంత కదా. ఎంత? ఒక చెప్పాడు 5 మణుగుల
బరువు గల వడగండ్లు. ఎంత అండి 5 మడుగంటే ఎన్ని కేజీలు? మడుగంటే 9 కేజీలట. 5 మడుగులు అంటే 45 కేజెస్. ఎవరి మీద పడతాయి? 2 సార్లు మాట చెప్పండి. ఎవరి మీద పడతాయి? ఎందుకు మనుషుల మీద పడుతున్నాయి? అప్పటికి ఇల్లు ఏమైపోయినాయి? కూలిపోయినాయి. పర్వతాలు ఏమైపోయినాయి? లోపు ఎవరున్నారు ఇప్పుడు? ఇల్లు బాకీలు లేకుండా బయట తిరుగుతున్నారు. మనుషుల మీద పడే ఒక్కొక్క వడగండు దాని బరువు ఎంత? 45 కేజెస్. పైనుంచి పడేది మెల్లగా పడుతుందా, ఫాస్ట్గా పడుతుందా? 45 గుండు పడితే ఏమవుతుందండి? తల మీద పడితే, ఆ ఫోర్స్తో పడితే తల మొక్క చెక్కలైపోద్ది. భుజం మీద పడింది అనుకోండి, ఏమవుతుంది? ఎముకలు విరిగిపోతాయి, తల పగిలిపోద్ది. అది కూడా 2 సార్లు మనుషుల మీద పడాను. ఆ వడగండ్లు దెబ్బ ఎట్లా ఉందంట? మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని తట్టుకోలేకపోతున్నారు. ఇంట్లోకి వెళ్తారు, ఇల్లు కూలిపోయినా అంతకుముందు వచ్చిన భూకంపాన్ని బట్టి. బయట ఉంటే వడగండ్లు పడుతున్నాయి. మామూలు వడగండ్లు కాదే, ఇంత బరువైన వడగండ్లు పడుతుంటే తట్టుకోలేక పడుతుంటే దెబ్బలు తగులుతూ. ఇది 7వ దూత. సోదరుడా, సోదరి, ఇలాంటి దినాలు నిశ్చయం రాబోతున్నాయి. వీటి మధ్య ప్రభు ఒక వర్తమానం ఇస్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? రండి, ఈ వచనం అందరం కలిసి చదువుకుందాం. 16వ వచనం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిశలను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రం కాపాడుకునేవాడు ధన్యుడు. ఏమన్నాడు ప్రభు? ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. దొంగవలే రావటం అంటే ఎప్పుడు వస్తాడో దొంగ తెలియదు. మనం అనుకున్న సమయంలో అయితే దొంగ రాడు. ప్రభు రాకడు కూడా అలాగుంది. ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగవలే వచ్చిందనే మాట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా ప్రభు అంటున్నాడు కదా, సాధి సంఘంతో, నువ్వు జాగరూకుడిగా ఉండనేడలా నేను దొంగవలే నీ మీదకి వచ్చేస్తాను అన్నాడు. ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు అన్నాడు. కాబట్టి నువ్వు జాగరూకుడిగా ఉండాలి. నేనైతే రావటం తథ్యమే, అయితే నువ్వు మెలకుగా ఉంటే ఎదుర్కోగలవు. ఏ గడియను వస్తానో నీకు తెలియదు. నువ్వు నీ జాగరూకత, నువ్వు మెలకుగా ఉండాలని నేను కోరుతున్నానని సాధి సంగతితో ప్రభు చెప్తాడు. అపొస్తలుడైన పౌలు కూడా అన్నాడు కదా, 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. అక్కడ ప్రభు రాత్రి ఎలాగొచ్చునో, రాత్రి వేళ దొంగ ఎలాగొచ్చునో ప్రభుదినం కూడా అలాగే జరిగిన మీకు బాగా తెలియనంటాడు. అపొస్తలుడైన పేతురు కూడా ఇదే మాట అంటాడు కదా, 2వ పేతురు 3వ అధ్యాయం 10వ వచనంలో, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. కాబట్టి అపొస్తలులు అలాగ ప్రకటించారు, ప్రభు అలా ప్రకటించినాడు. ప్రభు రాబోతున్నాడు. ఇదిగో నేను దొంగవలే రాబోతున్నాను. ఏ సమయం తెలియదు. అది ప్రొద్దుగుంకిన సమయం, ఆ సమయమైనా, ఆ దినమైనా, ఆ దినంలో గడి అయినా, అర్ధరాత్రి కావచ్చు, ప్రొద్దుగుంకినప్పుడు కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, వేకున కావచ్చు, ఆ టైం కూడా తెలియదు, ఆ డే కూడా తెలియదు. అయితే ఒకటి మాత్రం నిశ్చయం, నేను వచ్చుచున్నాను, నేను దొంగవలే వచ్చుచున్నాను అంటున్నాను. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ప్రభు రాబోతున్నాడు. ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించే దాని కొరికే ప్రభు వల్ల మన మధ్య ఉంచబడింది. అయితే వస్తున్న ప్రభుని ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నావా? ఇక్కడ 2 మాటలు చెప్పబడ్డాయి ఇదే అధ్యాయంలో. మారు మనసు పొందినవారు కారు, మారు మనసు పొందినవారు కారు. మారు మనసు పొందాలని కోరుతున్నాడు. ప్రియ సోదరా సోదరి, నువ్వు మారు మనసు పొందితే వీటన్నిటి నుండి తప్పించబడతావు. వీటికి నీకు సంబంధం ఉండదు. ఎత్తబడిన సంఘంలో నువ్వు ఉంటావు. ఈ దినము మారుమనసు పొందడానికి చాలా కన్వీనియంట్ టైం ఇది. ఈ దినాల్లో ఉన్నాం. ఈ జరిగే సంఘటనప్పుడు మారుమనసు పొందుట కష్టం. మారుమనసు ఈ దినాల్లో ఉచితంగా ఉంది. ఆ దినాల్లో క్రయం చెల్లించాలి. ఈ దినాల్లో ఎంత సులభంగా సువార్త అందించడానికి ప్రభు నీకు ఏ బాధరాబందీ లేదు. ఉన్న పాటనే నువ్వెవరైనా సరే ప్రభుకి నువ్వు హృదయం ఇచ్చేదానికి, పాపాన్ని ప్రభు ఎదుట ఒప్పుకునేదానికి అవకాశం ఉంది. ఆ రోజులు అట్లాగా చూడండి. ఇక్కడ మీరు గమనించారా? 9వ వచనం కానీ 11వ వచనం కానీ
21 వచనం కానీ ఇంత దెబ్బలు తింటే వాళ్ళు ఏం చేశారండి? దేవుని దూషించిరి, దేవుని దూషించిరి, దేవుని దూషించి ఎందుకు మానవస్పదలేకపోతున్నారు? ఎందుకంటే వాళ్ళ సెన్సెస్ అని పోయినాయి. ఆ దెబ్బలు పడుతుంటే ఆ చీకటి, ఆ ఉగ్రత తట్టుకోలేక వాళ్ళ కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంది. అరే అక్కడ అంటే ఇక్కడ తప్పించుకోవడానికి ఇదే సువార్త గురించి, ప్రభువు గురించి, పరలోకం గురించి ఆలోచన అంత రావట్లేదు వాళ్ళకి. ఆ సెన్స్ పని చేయట్లేదు. ఇదే వాళ్ళ ఆలోచన అంతా కూడా, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా తెగుళ్ళ మీదే. అందుకని అవకాశం రావట్లేదు. సోదరుడా సోదరి, ప్రభు నేను ప్రేమిస్తున్నాడు కదా, ఈరోజు నీకు అవకాశం ఉంది. చక్కగా కూర్చోగలిగినావు, వినగలుగుతున్నావు. అనేక సందర్భాల్లో ప్రభు ప్రేమతో సువార్తని మధ్య తీసుకొస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నేను ఒప్పిస్తున్నాడు. తీరిగా కూర్చొని వాక్యానికి లోబడే ఇంత అవకాశం ఆ రోజుల్లో ఉండదు. వాళ్ళు ఒకటే చేయగలుగుతున్నారు, ఈ దూషణే, పళ్ళు కురుగుట, ఏడ్పే ఆ దినాల్లో ఉంది. సోదరి సోదరుడా, ఈనాడు నువ్వు మారుమూసు పొందాలంటే నీకు ఖర్చు ఏం లేదు. ఉచితంగానే ప్రభు గొప్ప రక్షణకి ఇస్తాడు. నీ కొరకే ప్రాణం పెట్టాడు ప్రభు. ప్రాణం ఇచ్చి సిద్ధపరిచిన రక్షణ నువ్వు అడిగితే ఒక బహుమానంగా ప్రభు నీకు ఇస్తాడు. వెంటనే రక్షించబడతావు. దీనికోసం నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళనక్కర్లేదు, దీనికోసం నువ్వేం చేయనక్కర్లేదు. ఉన్న పాటనే ప్రభు నేసు నేను పాపిని, ప్రభా నేను క్షమించమంటే వెంటనే క్షమించబడి రక్షించబడతావు. ఆ రోజులు అట్లా కాదు. మారుమనసు పొందాలంటే, రక్షణ పొందాలంటే క్రైమ్ చెల్లించాలా. ఆ క్రైమ్ ఎలాంటిదంటే నీ ప్రాణం పెట్టాల్సిందే. ప్రభుని ఎరిగిన వాడిని ఎవరిని కూడా క్రీస్తు విరోధి స్పేర్చాడు. చాలా ఇబ్బంది పడాలా, చాలా బాధపడాలా, ముద్ర వేయించుకోవాలి, ముద్ర వేయించుకోవాలి, ప్రతిమ నమస్కరించాలి. ముద్ర లేకపోతే వాడు ఒప్పుకోడు. క్రయ విక్రయాలు చేయాలంటే 660 ముద్ర వేయాలి. ముద్ర వేసుకుంటే ప్రభు ఒప్పుకోడు. ముద్ర ఎవడిచ్చేది ముద్ర వేస్తే ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయం చదవం, లేకపోతే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం నుండి, మరి వేరొక దూత అనగా 3వ దూత వీరు వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఇలా చెప్పాను, ఆ క్రూర మృగమును కానీ దాని ప్రతిమ కానీ ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి యందు చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకునేలా ఏమీ కలపడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమైన మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతలు ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఇది ముద్ర వేయించుకుంటే నరకమే, అగ్నిగుండమే. ముద్ర వేయించుకోకపోతే భోజనం లేదు. ఎంత కష్టం అండి ఆ రోజుల్లో ప్రభువును రక్షణ అందించటము. ఎంత శ్రమ అండి. పణం పెట్టాలి, నీ ప్రాణం పణం పెడితే కానీ నీకు పాపక్షమాపణ దొరకదు. రక్షణ పొందితే భయంకరమైనది. ఈ దినాలు ఏం లేదు నీకు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఇలా మందిరంకి వచ్చేవాడు, పలుమార్లు దేవుడు వాక్యం ద్వారా సంధించేవాడు, లోబడలేదు, వాయిదా వేశాడు. అనుకోకుండా ప్రభు రాకుడు, సంఘం ఎత్తపడింది, ర్యాప్చర్ వచ్చింది, సంఘం వెళ్ళిపోయింది, మిగిలిపోయాడు. అప్పుడు బాధపడుతున్నాడు, రిపెంట్ అవుతున్నాడు. అయ్యో నా తల్లిదండ్రులు, నా అక్కా చెల్లెలు, నా కుటుంబీకులు, ప్రభు నేను అందరూ వెళ్ళిపోయి నేను మిగిల్చిపడ్డాను. ఆయన పెళ్లి చేసుకున్నాడు, చిన్న బాబు ఉన్నాడు. ఇప్పుడు ప్రభుకు నిలబడాలా, ముద్ర వేయించుకోకూడదు అనుకుంటున్నాడు. ఎంత కష్టం అండి. ఒకరోజు వాళ్ళ అబ్బాయి, చిన్న అబ్బాయి, ఒక్కడే కొడుకు అంటే ప్రాణం, వాడికి సివియర్ ఇల్నెస్ వచ్చింది, తీవ్రమైన జబ్బు వచ్చింది. డాక్టర్ అన్నాడు మెడిసిన్ ఇచ్చి, మెడిసిన్ తీసుకొచ్చి వెంటనే అయిపోతే వాడు చచ్చిపోతాడు అన్నాడు. వెంటనే మెడికల్ స్టోర్స్కి పరిగెత్తాడు ఈ అబ్బాయి. ఇతను వెళ్ళి మెడిసిన్ ఇచ్చాడు. మెడిసిన్ ఏమన్నాడు, ఆవిడ షాప్ కూడా ఏమంటాడు, వేర్ ఇస్ ద సైన్, ముద్ర ఏది చూపించు, నొస్ట్ మీద కానీ చేతి మీద కూడా, లేకపోతే సిస్టమ్స్ పనిచేయవు, స్కాన్ అవ్వకపోతే రాదు, ఇవ్వలేదు. వాడు హెల్ప్లెస్, వాడు కూడా ఏం చేయలేడు. ఎట్లా? నేను ఇవ్వడానికి, మెడిసిన్ ఇవ్వడానికి నిజమే, కాకపోతే ఇవ్వాలంటే సిస్టమ్ ఒప్పుకోదు. ఇప్పుడు యాంటీగ్రేస్ అట్లా పెట్టేశాడు, నీ ముద్ర చూపించు, స్కాన్ అవ్వాలా, ఆ చిప్ అని ఏదో ఒకటి నీకు ఉండాలా, ఏది లేకపోతే బాగుంది. లేదండి మా బాబు డెత్ బెడ్ మీద ఉన్నాడు, వాడికి అర్జెంట్గా మెడిసిన్ ఇవ్వాలండి, అకౌంట్ హెల్ప్ ఇట్, చూపించు. వెంటనే వాళ్ళ ఆవిడకి ఫోన్ చేస్తున్నాడు, ముద్ర అడుగుతున్నాడు, ముద్ర ఉంటే కానీ మెడిసిన్ ఇవ్వడు అంటే ఆవిడ అంటుంది, ఏమండి బాబు చచ్చిపోయేలాగున్నాడు,
బాబు కంటే ఎక్కువ, బాబు కంటే ఎక్కువ. ఇప్పుడు ఏం చేయాలి? ఇతను ముద్ర వేయించుకోవాలా? బాబు కోసం ముద్ర వేయించుకుంటే ఏమైపోతాడు ఇతను? అవుట్, అగ్నిగుండమే. ముద్ర వేయించుకోకపోతే మెడిసిన్ రాదు. వాడు కొడుకు కావాలా, రక్షణ కావాలా? ఎంత క్రైమ్ చెల్లించాలండి? కొడుకునన్నా కోల్పోవాలా, తన రక్షణన్నా కోల్పోవాలా? అంత అవసరమా? యెహోవా మీకు దొరుకాలమందు ఆయన వెతుకోడి, ఆయన సమీపం ఉండగానే ఆయన వేడుకుని. సోదరుడా సోదరి, కృపాకాలంలో ప్రభు నేను ఉంచినాడు. ప్రభు లోబడతావా? ఈనాడైనా నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తావా? ప్రభు నేను పాపిని, నన్ను క్షమించము. చీకటిలో ఉన్నాను ప్రభా, చీకటిని ప్రేమిస్తున్నాను ప్రభా, చీకటిలో నేను బయటికి తీసుకురా, నన్ను నీతిమంతునిగా చే ప్రభా. పశ్చాత్తాపంతో నువ్వు సహోదరి సహోదరుడా ఈనాడు అడిగితే రక్షించబడతావు, జీవముల దేవుని సంఘంలో చేర్చబడతావు. మధ్యాకాశం మీద ప్రభు వచ్చినప్పుడు ఆనందంతో మేఘం మీద సంఘంతో కూడా ప్రభుతో వెళ్ళిపోతావు. అప్పుడు ఈ సంఘటనలతో నీకు ఏమాత్రం కూడా ఉచితంగా సులభంగా ఏ క్రైమ్ లేకుండా ఈనాడే ఉన్న పాటనే ప్రభుని రక్షించడానికి సిద్ధంగా ఉంటే ఇంకెంతకాలం చీకటిని ప్రేమిస్తావు? ఇంకెంతకాలం అబద్ధాన్ని నమ్ముతావు? సోదరుడా, నిర్లక్ష్యం చేయదు, వాయిదా వేద్దు. ఒక భయంకరమైన దినాల కొరకే నీ జీవితాన్ని సిద్ధపరచుకోవద్దు. ఈనాడే మిక్కిలి అనుకూలమైన సమయం. రక్షణ అందుబాటులో ఉన్నప్పుడు, ప్రభుని ప్రేమించి సువార్తను నీ మధ్య తెచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా యేసు ప్రభుని సొంత రక్షణగా నేడు అంగీకరించు. రక్షించమని దేని బిడ్డలారా, తీవ్రమైన హెచ్చరిక ప్రభు మనకు కూడా ఇస్తున్నాడు. మళ్ళీ ఈ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించినందున జనులు తమ దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు. నీకు ప్రభు వస్త్రం ఇచ్చాడు. ప్రభు నీ నుండి కోరేదంటే నీకు ఇవ్వని వస్త్రాన్ని భద్రపరచుకో. నీ నుండి ఆ వస్త్రాన్ని దూరపరిచే సంఘటనలు జరగబోతున్నాయి. వస్త్రం కాపాడుకోవాలంటే నువ్వు మెలకుగా ఉండాలా. ఎందుకంటే పొంచున్నాడు అపవాది. ఏమిటి ఆ వస్త్రము? 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. మరి ఆమె ధరించుకుంటకు ప్రకాశములను నిలమలైన సన్నపు నారబట్లు ఆమెకి ఇవ్వడను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. నీతి క్రియలతో కూడిన వస్త్రము ప్రభుని రక్షించిన తర్వాత నీకు ధరింపజేస్తాడు. అందుకనే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం, నీతి అను పైబట్టును ఆయన మనకు ధరింపజేస్తాడు. ప్రభు ఇచ్చిన నీతిని కాపాడుకోవాలా, నీతిమంతునిగా జీవించాలి. నీతిని కోల్పోయే పరిస్థితి రాకూడదు. మరలా ఏదైతే విడిచిపెట్టావో ఒకనాడు ఆ దుర్నీతిలోనే, ఆ పాపంలోనే సోదరి సోదరుడా రక్షించబడితే వస్త్రం కోల్పోయిన దిగంబరత్వంలో ఉన్నావు. ప్రభు అంటున్నాడు, నువ్వు దిగంబరిగా నేను చూడనుకోవట్లా, నువ్వు వస్త్రం కలిగినవాడుగా నన్ను ఎదుర్కోవాలని కోరుతున్నాను. ప్రభు కోరుతుంటే ఈనాడు దాని విషయం మెలకు కలిగిన వారు అనుకుంటున్నామా? పాప క్షమాపణ నేను పొంది తిని నా ఇష్టానుసారంగా బ్రతుకుతానంటే సోదరి సోదరుడా, నిన్ను బట్టి ప్రభుకే మహిమ. దిగంబడిగా ప్రభు ఎదుట జీవిస్తున్నావు. అందుకని దేని వాక్యం ఈ మాట రాయబడింది చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాలు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపము నేలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుడి, మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి నీతి వస్త్రం ఇచ్చాడు. మన అవయములు నీతి సాధనములుగా ఉండాలి. మళ్ళీ పాపమునకు అప్పగించే పరిస్థితి, పాపమును ఏలుబడి చేసే పరిస్థితిలోకి దేవుని బిడ్డలు రాకూడదు. కాబట్టి మెలకుగా ఉండు, నీ వస్త్రాన్ని కాపాడు. ప్రభు 3 సందర్భాల్లో ప్రభు కాపాడుకోమని చెప్తాడు. 2వ అధ్యాయంలో కూడా మరి 15వ వచనంలో ప్రకటన గ్రంథంలో తుయితారితో నేను వచ్చే వరకు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను. ఫిలదెల్ఫియా సంఘంతో నేను త్వరగా వచ్చుచున్నాను, నీ కిరీటమును ఎవడును దాన్ని గట్టిగా, నీ కిరీటం ఇవ్వబడింది, నీ వస్త్రం ఇవ్వబడింది, కాపాడుకోవాలా. దేవుని బిడ్డ ఎట్లా జీవిస్తున్నాం? ప్రభువుల దగ్గర నీ జీవితాన్ని పరీక్షించుకో. ఎందుకు పాపమునకు మళ్ళీ నీ జీవితంలో అవకాశం ఇచ్చినావు? ఎందుకు దేవుని దృష్టిలో నీతిని కోల్పోయిన దిగంబరత్వాన్ని పోలి బ్రతుకుతున్నావు? నిర్లక్ష్యంగా జీవిస్తున్నావు? ఎందుకు ఇంకా నువ్వు చీకటి కాలాల్లో పాల్గొంటున్నావు? ఎందుకు ఇంకా నువ్వు అబద్ధాన్ని ప్రేమిస్తున్నావు?
నీకు ఇచ్చిన సాక్ష్య జీవితాన్ని కాపాడుకో. దొంగ వలె ప్రభు రాబోతున్నాడు. నీకు ఇవ్వబడిన వస్త్రాన్ని భద్రపరచుకో. దిగంబరుడుగా ఉంటే ఏమైనాడండి? 2 విషయాల్లో ఆయన బాధపడుతున్నాయి. దిగంబరతను గుర్తిరిగాడు ఆదాం. అప్పుడు దాకా ఆ చల్లటి వేళ దేవుడు వస్తే సంతోషంగా వెళ్ళి ఎంతో ఆనందంగా సమయాన్ని గడిపే ఆదాము దిగంబరత్వం గుర్తించినప్పుడు సిగ్గుపడుతున్నాడు, రాలేకపోతున్నాడు, భయపడుతున్నాడు. సిగ్గు, భయము 2 వచ్చినాయి. దేవుని బిడ్డలారా, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఈ 2 మనకు ఉండకూడదు. సిగ్గు ఉండకూడదు, భయం ఉండకూడదు. దానికోసం మనం ఏం చేయాలా? మెలకుగా ఉండాలి. మన వస్త్రం ఎలా ఉంది? పరిశుద్ధంగా ప్రభువుకి జీవిస్తున్నామా? నీతిమంతులను కొనసాగుతున్నామా? సత్యాన్ని ప్రేమిస్తున్నామా? విశ్వాసం జీవిస్తున్నామా? నిర్లక్ష్యంగా లోకస్తులు జీవిస్తే సోదరి సోదరుడా జాగ్రత్త. సిగ్గుపడతావేమో ప్రభు వచ్చినప్పుడు, భయపడతావేమో. సిగ్గు నుండి, భయం నుండి తప్పించి, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నానని సిద్ధపాటు కొరికే ప్రభుత్వం జీవితాన్ని సరి చేసుకో. కాబట్టి వాక్య వెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకొని యోగ్యంగా ప్రభువులలో పాల్పొందలాగిన ప్రభు మనకు సహాయం చేయనుగాక.